హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది కూడా చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు సమ్మరు బాగా ఎండలేసేస్తున్నాయి. ఏం తిన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఫుల్గా ఎనర్జీ డౌన్ అయిపోయి బాగా నీరసమైపోతారు. అందుకని చెప్పేసి 2 డేస్కి ఒకసారి మనం జావలు కాసుకుని తాగితే చాలా హెల్తీగా ఈ సమ్మర్ని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడైతే కనుక మనం జొన్న జావ తీసుకున్నా, రాగి జావ తీసుకున్నా, ఏ జావ తీసుకున్నా కూడా శక్తి అయితే ఇచ్చిద్ది కానీ చలవ చేయదు. ఇప్పుడు నేను చూపించే జావ ఏంటంటే శక్తితో పాటు చలవ కూడా చేసిద్ది. పిల్లల కాడి నుంచి పండు ముసలోళ్ళ వరకు హ్యాపీగా తాగేయచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, ఆ జావ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఒక్కసారి నీట్గా అలా కడిగేసుకుందాం, ఎందుకంటే లైట్గా డస్ట్ ఏమన్నా ఉన్నా క్లీన్ అయిపోతుంది. బాడీకి చక్కగా ఎంత వేడున్నా ఇట్టే తగ్గిపోవాలంటే కేవలం మన బాడీలో వేడంతా మనం తినే ఫుడ్తో తగ్గించేయచ్చు. సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి చక్కగా నానబెట్టుకుందాం, ఎందుకంటే నానితే డబల్ అవుతాయి. ఇవి కరెక్ట్గా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. సరే, మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నానతం. ఎంత నానితే అంత ఉబ్బుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, రాత్రి ఫంక్షన్ హాల్లో వెజ్ పెట్టారనమాట. ఇది నైట్ మ్యారేజ్ అనమాట. వాళ్ళు స్పెషల్గా వెజ్ పెట్టిన ఈ ముక్కల్లా ఉండాలని చెప్పి పుట్ట గొడుగులతో బిర్యానీ. ఇక రాత్రి వచ్చేవాటికి ఇక ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మరి లేకంగానే మన విషయం అందులో ఆకలి వేస్తూనే ఉంటుంది. అందుకని కొంచెం పెట్టుకొని తింటున్నా. కాకపోతే ఇది కూడా మనం షేర్ చేసుకుందాం అని అనిపించింది అనమాట. అందుకని కొంచెం రాత్రి అంటే రాత్రి కాదు, తెల్లవారుజామున 5 గంటలకి వేడిగా తీసుకొచ్చాను. పైన వేసుకున్న కవర్ కూడా ఆవిద్దాం, అంత వేడిగా ఉంది. ఇప్పుడు టేస్ట్ అయితే మాత్రం సేమ్ ఇక మనకి ఎలా అంటే ఇప్పుడు మటన్ చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసమే వీళ్ళు ఇలా తయారు చేశారు. సమ్మర్ కానీ రాత్రి పట్టుకుంటే బండి మీద చేయి కాలిపోయింది. అందులో మంచి మసాలా దిట్టంగా వేశారు ఫ్రెండ్స్. మసాలా అయితే దిట్టంగా వేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో అయితే ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే కొంచెం లాస్ట్లో పెరుగు కలుపుకుంటా. ఇగో పీసెస్ అయితే చూశారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. 2 బాక్సెస్ తెచ్చారు, పెద్దగా తెచ్చి వీటిని స్పెషల్గా వండారు. యాక్చువల్గా ఇవి కూడా మనకి మంచి ఫుడ్. అప్పుడప్పుడు కొంచెం మిగులుతూ ఉంటుంది ఫుడ్. మ్యాక్సిమం 99% అయితే వేస్ట్ చేయకుండా చక్కగా మనం మా పనిచేసేవాళ్ళు కానీ ఇలా చుట్టుపక్కల కానీ ఎవరో వాళ్ళకి అందరికీ ఇలాగా పంచిపెడతాకే ట్రై చేస్తాము. టేస్ట్ అయితే సూపర్, సేమ్ బోన్లెస్ మటన్ తిన్నట్టుగా ఉంది. సగ్గుబియ్యం ఆల్రెడీ మా వారు నానబెట్టేసేసారు. నానబెట్టి వాష్ కూడా చేశారు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అడుగు పట్టుకోకుండా కలుపుకోవాలి. ఇది స్వీటా హాట్ అమ్మా? హాట్. ఓహో, పైకి లేపు, మెత్తగా అయినాయా? ఓ, నానిపోయినాయిగా. ఓకే, హాటా? ఓహో, సగ్గుబియ్యం అంటే అందరు స్వీట్ అంటారు కదా, హాట్ ఇది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కంప్లీట్గా మనం ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి సగ్గుబియ్యం చక్కగా ఉడుకుతున్నాయి. ఆ ఉడికే లోపల ఆ సగ్గుబియ్యం తిప్పుతూ ఉంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటి అని అంటే, నాలాగా హౌస్ వైఫ్ అయి ఉండి చక్కగా ఇంట్లో ఎవరైనా యూట్యూబ్ చేసే సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో ఉన్నారేమో అని చెప్పేసి అడగాలనిపించింది. మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే కనుక
కామెంట్ చేయండి. ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారో తెలుసుకోవాలని చిన్న సిల్లీ థాట్ అనమాట. అది ఫ్రెండ్స్, యూట్యూబ్ అంటేనే ఒక పెద్ద మహాప్రపంచం అసలు. ఎందుకు అంటే హౌస్ వైఫ్లకి అయితే కనుక చాలా మంచి ప్లాట్ఫామ్ అని నేను చెప్తాను. బయటికి వెళ్ళకోకుండా చక్కగా ఇంట్లోనే హ్యాపీగా కుకింగ్ చేస్తూ, లేకపోతే కనుక డైలీ రొటీన్ వీడియోస్ చేసుకుంటూ మంచిగా మనీ అర్న్ చేయొచ్చు. కాకపోతే దీనికి పేషెన్స్ పెట్టాలి. పేషెన్స్ ఉంటేనే యూట్యూబ్లో రన్ చేయగలుగుతాము. మనం స్టార్ట్ చేసిన కాడి నుంచి మనకి ఛానల్ ఒక స్టేజ్కి వచ్చే వరకు, మనీ ఎర్న్ చేసే వరకు చాలా అంటే చాలా పేషెన్స్ పెట్టాలి. జర్నీ కూడా చాలా ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా ఉండిద్ది. కొంతమందికి ఏంటి అంటే చాలా లక్ అనమాట. యూట్యూబ్లోకి రావాలి అని అంటే కనుక ముందు పేషెన్స్ ఉండాలి, తర్వాత లక్ కూడా ఉండాలి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా లక్ లేకపోతే మనం ఏమీ చేయలేము. మనకి హార్డ్ వర్క్కి లక్ తోడై ఉండాలి, అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం అనమాట. చాలామంది ఏంటి అంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను, ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు, అసలు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అని చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొన్నిసార్లు మనకి వ్యూస్ అనేవి రావు, ఛానల్ కూడా గ్రోత్ అవ్వదు. మనకి ఏంటంటే ప్రతిదానికి ఒక టైం ఉండిద్ది కదా, ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. మన ఛానల్కి వీడియో ఎంత ఇంపార్టెంటో టైటిల్ థంబ్నెయిల్ కూడా అంతే ఇంపార్టెంట్. అదైతే నేను చెప్పదలుచుకున్నాను. మనం చేసే కంటెంట్ అంటే మనం కుకింగ్ చేస్తున్నాం అనుకోండి, చాలా క్లియర్ కట్గా మాట్లాడాలన్నమాట. వీడియో కూడా చాలా నీట్గా, ఆడియో కూడా అంటే మనం చెప్పే వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. మంచిగా అంటే ఎదుటి వారికి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనలో ఎంత స్కిల్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే అస్సలు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాక్ వెళ్ళకోకుండా, గివప్ ఇవ్వకోకుండా ముందుకెళ్ళడానికే ట్రై చేయండి. మీతో మాట్లాడుతూ ఉన్నాను, సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇక ఫ్యాన్ కింద అయితే పెట్టేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారితే మీకు జావ ఎలా కలపాలో చూపిస్తాను. పెరుగు, సాల్ట్, చాలా సింపుల్ రెసిపీ. అవును, కానీ చక్కగా పసిపిల్లల కాడి నుంచి పెద్దల వరకు చక్కగా తాగొచ్చు. ఒంటికి చాలా శక్తి వచ్చింది, నీరసం తగ్గిద్ది, కాళ్ళు చేతులు ఆగడం, చక్కగా వేడి, ఒంట్లో ఉన్న వేడి మొత్తం, వేడి ఉడుకు మొత్తం తగ్గిపోతాయి. నార్మల్గా మన ఒంట్లోనే పిత్త, కఫ, వాత దోషాలు ఉంటాయి. సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పిత్త దోషం ఎంతో కొంత బయట వేసిద్ది అనమాట. అందుకని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఉంటే ఆ పైత్యం అది తగ్గటానికి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు అంత నాలెడ్జ్ ఎవరికి ఉండట్లేదు. ఇలాగ 2 రోజులకు ఒకసారి ఈ సగ్గుబియ్యం చావ అనేది చక్కగా కాసుకుని తాగుతూ ఉంటే ఈ సమ్మర్ అనేది మనకి తెలియకోకుండానే వెళ్ళిపోయింది అనమాట. ఇందక్కడ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఇప్పుడు నా జర్నీ కూడా చాలా పెయిన్ఫుల్గానే జరిగింది. ఎందుకు అని అంటే ఫస్ట్ అయితే కనుక నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చార్నాళ్ళు చాలా బోరింగ్గా అనిపించింది. ఇంకా ఏమీ తోచిపడి కాక, కొంచెం చుట్టూ మనుషులు లేక చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇంకా అప్పుడు మా చిన్నబాబు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాడు. అసలు క్రియేట్ చేసినప్పుడు చాలా జీరో నాలెడ్జ్ అనమాట. నాకు అసలు ఏమీ తెలియదు. వీడియో ఎలా తీయాలో, ఎలా టైటిల్ పెట్టాలో, ఎలా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలో, థంబ్నెయిల్ చేయడం కూడా రాదనమాట. అసలు అంటే సెట్టింగ్స్ అనేది తెలియదు నాకు. ఎందులోకి రావాలి అన్నది కూడా తెలియదు. నిజంగా చేస్తూ బ్యాక్గ్రౌండ్ వరకు చాలా చేసేదాన్ని అనమాట. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫోన్ పెట్టుకొని మొత్తం వీడియోలన్నీ, నాకు వచ్చిన డౌట్స్ అన్నీ మొత్తం అంతా వెతికేసేసుకొని మొత్తం అంతా కూర్చొని నేర్చుకునేదాన్ని అనమాట. ఒక చిన్నపిల్లడు హోంవర్క్ ఎలా చేస్తాడో అలా చేసేదాన్ని ఇంట్లో కూర్చొని. ఇంకా ప్రతీదీ రోజులు గడిచే కొద్దికి ప్రతిదీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకి రావడం అయితే జరిగింది. తర్వాత ఏంటంటే ఛానల్ మొదలుపెట్టిన తర్వాత అస్సలు ఆపమాకండి. ఒక్కసారి ఆపారు అని అంటే కనుక చాలా కష్టం ముందుకెళ్ళటం. ఫోన్లు వస్తూ ఉంటే ఆపుతూ ఉండండి. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆపమాకండి. ఒకవేళ ఆపారు అంటే కనుక చాలా ముందుకెళ్ళడం కష్టం. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 months చేశాను. ఇంకా 2 months అయిన తర్వాత మా అత్తయ్య గారికి అయితే ఒంట్లో బాగోలేదు. ఇంకా ఆవిడ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు. తర్వాత నేను ఆపరేషన్ చేయించుకున్నాను.
దానివల్ల ఏంటంటే ఒక 4-5 మంత్స్ ఛానల్ అయితే కంప్లీట్గా పక్కన పెట్టేసేసాను. ఒక షార్ట్ కానీ, ఒక కమ్యూనిటీ పోస్ట్ కానీ, అసలు ఒక వీడియో కానీ ఏమీ పోస్ట్ చేయలేదు. ఒక 5 నెలలు అయితే కంప్లీట్గా పక్కన పెట్టేసేసాను. తర్వాత కొంచెం నాకు కొంచెం ఒక హెల్త్ సహకరించిన తర్వాత సరే ఓకే రైట్ మనం మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కాడి నుంచి ఉన్నాయి నా తిప్పలు మామూలుగా కాదనమాట. ఛానల్ అంతా బ్యాక్ వెళ్ళిపోయి అస్సలు వ్యూస్ రాక అసలు గ్రోత్ అనేది లేదు నా ఛానల్కి. చాలా ఇబ్బంది పడ్డాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. కొన్నిసార్లు అయితే అప్సెట్ అయిపోయి ఛానల్ వదిలిపారేద్దామని చెప్పేసి నాకు అనిపించింది. మనకి పెయిన్ అనిపించింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటాము? ఇంట్లో ఉన్న హస్బెండ్కి, లేదంటే కనుక పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి చెప్పుకుంటాము. ఇప్పుడు నాకేంటంటే మా అమ్మ చనిపోయింది, మా డాడీ ఏమో మా తమ్ముడు ఇంటి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ ఉంటే కొంచెం మూడీగా మన మనసు బాధ అనిపించింది అనుకోండి, మా వారికి చెప్పుకుంటాను. లేదంటే కనుక నీకు డల్గా కనిపిస్తే మా పిల్లలు అడుగుతారు, ఏంటి మమ్మీ డల్గా ఉన్నావు అని చెప్పేసి అని. అప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఎందుకు మమ్మీ డల్గా ఉంటావు అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు ఏదైనా మనకి అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనమే సపోర్ట్ చేసుకోవాలి, మనమే స్టాండ్ తీసుకోవాలి, ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి. నిన్న మనం ఏమి చేయలేదు, కానీ ఈరోజు ఉంది మనం చేయడానికి. నిన్నటి సిచ్యువేషన్ బట్టి కృంగిపోకుండా ఈ రోజుని బట్టి కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళడం నేర్చుకున్నాను అనమాట. ఓకే రైట్, జరిగిపోయింది, మనమేమి దాన్ని మార్చలేము. జరగవలసింది ఉంది కదా, దాన్ని అయితే మనం చక్కగా జాగ్రత్తగా చేసుకుంటాము. అది నిజమే. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అందులో మజ్జిగను సాల్ట్ కలుపుకొని గ్లాసులో పోసిస్తే నేను తాగేస్తాను. అలాగే నన్ను నేను సపోర్ట్ చేసుకుంటూ అలా ముందుకి ఇక్కడ దాకా రాగలిగాను అనమాట. అసలు నిజంగా నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యిద్దని కానీ, పిన్ నెంబర్ వచ్చిద్దని కానీ, నేను సాలరీ తీసుకుంటానని కానీ ఇప్పుడు అస్సలు నేను అనుకోలేదండి. నిజంగా ఎక్కడికక్కడికి అలా సపోర్ట్ చేసుకుంటూ రాబట్టి ఇక్కడ దాకా రాగలిగాను. మీరు ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే అస్సలు గివప్ అయిపోకుండా, బ్యాక్ వెళ్ళకోకుండా పేషెన్స్ పెట్టి ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా మన ఛానల్లో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ క్రియేటర్స్ అయ్యి ఉండి మీకు మంచిగా జర్నీ బాగుంటే కనుక ఓకే. ఒకవేళ కనుక వ్యూస్ తక్కువ ఉండి ఛానల్ గ్రోత్ అవ్వకపోతే మాత్రం ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మీరు బ్యాక్ వెళ్ళకోకుండా ఒక రోజుకి ఒక సమయం వచ్చింది. ఆ సమయం వరకు మీరు పేషెన్స్ పెట్టి హార్డ్ వర్క్ చేయండి. తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఒకవేళ మన ఛానల్లో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఇంకా ఛానల్ స్టార్ట్ చేయకపోయి ఉంటే కనుక చక్కగా స్టార్ట్ చేయండి ఛానల్ని. సిస్టర్స్కి అయితే కనుక మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి కుకింగ్ వీడియోస్ అన్నా లేకపోతే డైలీ వీడియోస్ అన్నా పోస్ట్ చేసుకోండి. బ్రదర్స్ అయితే కనుక చక్కగా ఫుడ్ బ్లాగ్స్ అని, ఇప్పుడు ట్రావెల్ బ్లాగ్స్ అని అలాగే బ్రదర్స్ అయితే చేసుకోవచ్చు. ఏంటి అని అంటే కొంచెం టైము మనం స్పెండ్ చేసి యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటే మనకి చక్కగా మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మనీ కూడా మంచిగా రన్ చేసుకోవచ్చు. దేనికో దానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. ఒకవేళ నాకు తెలిసినవి ఏమైనా ఉంటే కనుక నేను షేర్ చేసుకుంటాను మీతో, అంటే మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి చూస్తానన్నమాట. ఒకవేళ నాకు తెలిసినవి ఏమైనా ఉంటే కనుక. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మనకి సగ్గుబియ్యం చావా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడైతే నేను పెరుగు వేసేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ చేస్తున్నాం అనుకోండి, మంచిగా గ్రోత్ అయ్యి మంచిగా వ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మంచిగా బిజినెస్లు కూడా చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ అంటేనే బిజినెస్ పండగలాగా ఉంది. ఎవరు నచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీగా. బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు. ఈ బిజినెస్ ఆ బిజినెస్ అనేం లేదు, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనకి ఛానల్ గ్రోత్ అయి ఉండాలి, చక్కగా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండాలి, వ్యూస్ కూడా మంచిగా వచ్చి ఉండాలి. అప్పుడు బిజినెస్ చేయడానికి మంచి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే చక్కగా పెరుగు వేసేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ చల్లారి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేస్తాం. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. చూడండి, చక్కగా సగ్గుబియ్యం చావ రెడీ అయిపోయింది.
చక్కగా గ్లాస్లో పోసుకొని తాగామనుకోండి మన ఒంటికి ఎంతో శక్తి ఇచ్చిద్ది, మనకి చక్కగా చలవ చేసిద్ది, మన ఒంట్లో వేడి చేసినా ఉడుకు చేసినా కూడా ఈజీగా తగ్గిపోయింది అనమాట. చాలామందికి మనకి సగ్గుబియ్యం జావా అంటే సగ్గుబియ్యం జావలో బెల్లం వేసుకొని సగ్గుబియ్యం జావలాగా కాసుకుంటారు. దానికంటే ఇది ఇంకా బెటర్ అనమాట. మన సగ్గుబియ్యం జావా రెడీ అయిపోయింది. గ్లాసులో పోసిస్తే మేము తాగేస్తాం ఫాస్ట్గా. ఎప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. చాలాసేపటి నుంచి చూస్తున్నా ఎప్పుడు పోసిస్తుందా చాలా తాగే. పేషెన్స్ పెట్టి సాల్ట్ వేసావా? ఆ. వెరీ గుడ్. వెయిట్ చేస్తున్నారు మా వారు. చాలా కమ్మగా ఉంది జావా. మీ డాడీ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్. మీ డాడీ ఎండలోంచి వస్తారు, రాగానే ఆయనకు ఒక గ్లాస్ పట్టించేసి. మా డాడీ పింఛన్కి అని చెప్పేసి విజయవాడ వెళ్ళారు. వెళ్ళి గోడ కొట్టిన మధ్యలాగా వెమ్మటనే వచ్చేస్తున్నారు అనమాట. ఎందుకు అని అంటే టూ మచ్ ఎండలు ఉన్నాయంట విజయవాడలో. నా వల్ల కావట్లేదు వచ్చేస్తున్నానని చెప్పి ఫోన్ చేశారు. ఇంక వాళ్ళు వచ్చేదానికి వస్తారనమాట డాడీ. నాకా కెమెరాగా కెమెరా కాదు లాగా. వాట్ అమృతంలాగా ఉంది. ప్రశాంతంగా. ఓకే. సూపర్ అంటే సూపర్. ఓకే ఓకే ఇంకా చెప్పు నో చెప్పు. వర్డ్స్ అనమాట. ఫ్రెండ్స్కి 2 వాట్స్ చెప్పు. ఫ్రెండ్స్కి 2 వాట్స్ చెప్పు. ఏం చెప్పాలి? లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ అయితే కనుక ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు వీడియో వచ్చిందో ఎప్పుడు నాకు ఇలా అనిపించలేదు. ఇవాళ ఎందుకో నాకు అనిపించింది మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా క్రియేటర్స్ ఉన్నారేమో తెలుసుకోవాలని. ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా కామెంట్ చేయండి, నా డౌట్ని క్లియర్ చేయండి మీరు. అది ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJ Kitchen Vlogs. नमस्कार, फिर मिलेंगे.